ఏం మ్యాచ్ భయ్యా, ఒక్కొక్క బాల్ ఒక్కొక్క ట్విస్ట్, ప్రతి బాల్ క్లైమాక్స్ లాగా. బా ఈరోజు ఫైనల్లో మాత్రం భయ్యా టీం విన్ భయ్యా. ప్రతి ఒక్కళ్ళు బ్లడ్ పెట్టి ఆడితే ఈరోజు గెలిచాం భయ్యా కప్పు. 13 years నుంచి వెయిట్ చేస్తున్నాం వరల్డ్ కప్ కోసం. ఈరోజు అయితే కప్ వచ్చింది 13 years తర్వాత. అండ్ సౌత్ ఆఫ్రికా అయితే 3 decades నుంచి వాళ్ళు చోకర్స్గానే ఉన్నారు, ఇంకా చోకర్స్గానే కంటిన్యూ అవుతున్నారు. ఈరోజు మ్యాచ్లో మెయిన్గా పర్ఫార్మెన్స్ చేసింది భయ్యా కోహ్లీతో స్టాండ్ ఇచ్చి అక్షర్ పటేల్ అయితే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండే కూడా ఒక గుడ్ ఫినిష్ అయితే చేశాడు. అండ్ అలాగే 19th ఓవర్ వేసిన హర్షదీప్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ వేశాడు 19th ఓవర్లో. అండ్ అలాగే బుమ్రా బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ త్రూస్ ఇచ్చిన బుమ్రా. అండ్ ఫైనలీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఏం కెప్టెన్సీ భయ్యా, డిఫెండింగ్ కెప్టెన్ అనిపించుకున్నాడు భయ్యా. మళ్ళీ ముంబై నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. అండ్ మ్యాచ్ రివ్యూలోకి వెళ్తే భయ్యా, ఫస్ట్ ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. మనం ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే ఇండియా ఈ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అనేది 100% కరెక్ట్ డిసిషన్. బట్ మ్యాచ్ స్టార్టింగ్లోనే బ్యాక్ టు బ్యాక్ 2 wickets పడ్డాయి రోహిత్ శర్మ, పంత్. సో అందరైతే అయోమయంలో పడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని కూడా మనం 2 wickets లూజ్ అయిపోయాం, మ్యాచ్ అయితే లో స్కోరింగ్ జరిగిద్ది అని. బట్ కోహ్లీ అప్పుడే భయ్యా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. చాలామంది స్లో ఇన్నింగ్స్ అంటున్నారు ఇప్పటి వరకు, బట్ ఆ స్లో ఇన్నింగ్సే ఈరోజు కాపాడింది ఇండియాని. ఈ వరల్డ్ కప్లో కోహ్లీ ఒక్క మంచి ఇన్నింగ్స్ రాలేదు ఈ వరల్డ్ కప్లో అని చాలామంది అన్నారు. అండ్ కోహ్లీ బ్యాడ్ లక్ కావచ్చు, అది ఇప్పటివరకు ఒక్క ఇన్నింగ్స్ రాలా. ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్లో కోహ్లీ 75 runs చేస్తే ఫైనల్ ఒక్క మ్యాచ్లో 76 runs చేశాడు, అది కూడా క్రూషియల్ రన్స్. సో ఇంకోసారి కింగ్ ప్లేస్ బిగ్ మ్యాచెస్ అని కోహ్లీ నిరూపించాడు. కోహ్లీ 2 wickets పడకముందు దాకా అగ్రెసివ్గానే ఫోర్స్ కొట్టాడు. బట్ ఆ 2 wickets ఎప్పుడైతే పడ్డాయో కోహ్లీ బ్యాటింగ్ స్లో అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా జస్ట్ 3 runsకే అవుట్ అయిపోయాడు. పక్కా ప్లాన్తో సౌత్ ఆఫ్రికా అయితే సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీశారు. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కొట్టాడయ్యా. శుక్లాజీ ఈ కుర్రాడు నాకు తెలుసు, వీరబాదుడు బాదుతాడు అన్నట్టు కొట్టాడయ్యా 6లు. ఏ మాత్రం వికెట్లు 3 పడ్డాయని కూడా చూడకుండా ఒకటే బాదుడు. ఆ బాదుడితో ఇండియా ఒక మంచి డీసెంట్ స్కోర్ టార్గెట్ చేసిద్ది అని ఒక హోప్ అయితే వచ్చింది. ఒక 200+ దాటిద్ది అనే లోపు అక్షర్ పటేల్ వికెట్ అయితే పడిద్ది. బట్ చేయాల్సిన డ్యామేజ్ అయితే చేసే వికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన దూబే 27 runs అయితే చేశాడు, అది కూడా డీసెంట్గానే ప్లే చేశాడు, మరీ దారుణంగా అయితే చేయాల. 16 balls-కి 27 runs పర్లేదు. సో ఇండియా టోటల్గా 176 runs అయితే చేసింది. ఈ పిచ్లో 160 ఉంటే చాలు, ఇండియాకున్న బౌలింగ్ అటాక్తో ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు అనుకునే లోపు ఒక మంచి టార్గెట్ అయితే సెట్ చేశారు, 176 runs. అండ్ అలాగే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యింది. బుమ్రా హెండ్రిక్స్ వికెట్ తీసి ఫస్ట్ బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. ఆ నెక్స్ట్ ఓవర్లోనే హర్షదీప్ కెప్టెన్ మార్క్రమ్ వికెట్ తీశాడు. సో ఇండియా మళ్ళీ గేమ్లోకి వచ్చింది అనే లోపు క్వింటన్ డికాక్ అండ్ అలాగే స్టబ్స్ అయితే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ తర్వాత స్టబ్స్ వికెట్ అయితే పడింది. పటేల్ అయితే ఒక మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు మళ్ళీ. ఆ తర్వాత క్లసిన్ కొట్టాడయ్యా వాళ్ళ వైపు. మ్యాచ్ అనేది 30 బంతుల్లో 30 runs చేస్తే సరిపోయిద్ది అనే లోపు క్వింటన్ డికాక్ వికెట్ అయితే పడింది. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండే మళ్ళీ క్లసిన్ వికెట్ అయితే తీసి ఆల్మోస్ట్ ఇండియాకి ఇంకా గేమ్లోకి రావచ్చు, జస్ట్ డాట్స్ వేస్తే చాలు అనే మూమెంటం అయితే హార్దిక్ పాండే తెచ్చాడు. ఆ తర్వాత జెన్సన్ వికెట్ అండ్ మిల్లర్ ఉన్నారు స్ట్రైక్లో, బట్ నాన్ స్ట్రైకర్లో కేశవ్ మహారాజ్ ఉన్నాడు. సో ఎగ్జాక్ట్ వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో కేశవ్ మహారాజ్కి డాట్స్ వేశారు. హర్షదీప్ అయితే 19th ఓవర్ ఎక్సలెంట్గా వేశాడు. ఆ తర్వాత ఫైనల్ ఓవర్ హార్దిక్ పాండే చేతిలో పెట్టారు. హార్దిక్ పాండే ఎవరైతే ఇంతవరకు ట్రోల్స్ చేశారో, ఒక బ్యాడ్ టైం ఒక ప్లేయర్కి ఎవరికైనా ఉండిద్ది భయ, అలాంటి టైంలో ఏ ప్లేయర్ని చేయనంత ట్రోల్స్ చేశారు భయ. కానీ ఈ వరల్డ్ కప్తో హార్దిక్ పాండే సమాధానం చెప్పాడు. అది కూడా ఫైనల్లో లాస్ట్ ఓవర్ వేసి ఇండియాని మ్యాచ్ గెలిపించాడు. ఇంక అర్థం చేసుకోండి, ఈ మ్యాచ్ గెలిపించడంలో ఆ ఫైనల్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టాడు భయ్యా, మామూలు క్యాచ్ కాదు, అది కూడా గేమ్ చేంజింగ్ మూమెంట్. సో ఇదంతా మ్యాచ్ ఇలా జరిగి మనమైతే 7 runsతో గెలిచాం. సో 7 తలా ఫర్ ఏ రీజన్, అందుకు 7 runsతో గెలిచాం.
అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే భయ, ఇంకా కోహ్లీ T20s అయితే ఆడాడు ఇండియా వైపు. సో ఇదైతే బ్యాడ్ న్యూస్. ఇంకా కోహ్లీని మనం T20sలో ఇండియన్ జెర్సీలో అయితే చూడలేము. కోహ్లీకి ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అండ్ ఇదే లాస్ట్ T20 ఇండియా వైపు. అండ్ ఫైనల్గా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నావా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే డైలీ మ్యాచ్ రిపోర్ట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.